హలో అండి. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుడిని కోరుకుంటున్నాను. రోజు ప్రతి వాళ్ళు కూడా చేసుకునే పనులేనండి. వంట వరపు పనులు, ఇంకా ఇంటి పనులు, పిల్లల పనులు, పెద్దవాళ్ళ పనులు ఇవన్నీ చేసుకుంటూనే ఇక ప్రతి వీడియోలో కూడా మీతో షేర్ చేసుకుంటున్నాను కదండీ. ఇంక ఇవాళ పనులతో పాటైతే ఒక మంచి విషయాన్ని మీతో షేర్ చేసుకోవడానికైతే వీడియో చేశాను. రోజు చేసుకునే పనులేనండి. నా పనులతో పాటే నాకు తెలిసిన ఏదైనా మంచి విషయాన్నైతే ఒక్కోసారి అయితే నాకు చెప్పాలనిపిస్తుంది. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతే నేను ఉదయాన్నే టీ అయితే పెట్టానండి. మిరియాలైతే వేశాను. ఎందుకంటే జలుబులు ఎక్కువగా ఉంటున్నాయండి. శీతాకాలం స్టార్ట్ అయిపోయింది కదా! అందుకని ఇంకా ఈ ఈ సీజన్‌లో అయితే ఎక్కువ జలుబులే ఉంటాయి మరి. ఇంకా అందుకని దాన్ని తగ్గించాలంటే మెడిసిన్స్‌తోనే కాదండి, ఇలా కూడా తగ్గించుకోవచ్చు. కాస్తంత ఉపశమనంగా అనిపిస్తుంది కదండీ! అందుకని నేను టీలో అయితే మిరియాలు వేశాను. శీతాకాలం స్టార్ట్ అయిపోయినా గానీ వర్షాకాలం మాత్రం వెళ్ళనంటుందండి. డైలీ ఏదో ఒక పూట అయితే వర్షం పడుతూనే ఉంది. ఈ వర్షం వల్ల అయితే కొన్ని కొన్ని పనులకు ఆటంకాలుగానే ఉంటుంది కదండీ! సీజన్‌లో అయితే పోన్లే వర్షాకాలం కదా ఏం చేస్తాంలే అని సరిపెట్టుకుంటాం. ఇలా శీతాకాలం వచ్చినా కానీ వర్షాకాలం వెళ్ళనంటుంటే ఎలా అండి? పనులు ఎక్కడివి అక్కడే మండిపడిపోతున్నాయి. ఇంకా పనులంటే ఏముంటాయండి? బట్టలు ఉతుక్కోవడం ఇంకా ఉంటాయిలేండి. ఏవైనా ఆరబెట్టుకునేవి ఆరబెట్టుకోవడం. ఇంకా ఇలాంటి పనులకే వర్షాన్ని తిట్టుకుంటే పాపం రైతులైతే చాలా ఇబ్బందులకు గురవుతున్నారు కదండీ. పంట చేతికొచ్చే టైంలో ఈ వర్షం అస్సలు వదలట్లేదు. ఇంకా నా పొయ్యి కూడా మండట్లేదండి. ఈ పొయ్యితోటైతే నేను ఊదలేక ఈ రోజైతే నేను గ్యాస్ మీద పెట్టేసుకున్నాను బియ్యం అయితే. అన్నం ఉడుకుతూ ఉంది. ఇంకా టిఫిన్ రెడీ చేద్దామని ఇడ్లీలైతే వేస్తున్నానండి. ఇంకా ఇలా పనులు ఒకదాని తర్వాత ఒకటి అవుతూనే ఉంటాయి. చేసుకుంటూనే ఉంటాను. ఆ పనులతో పాటు మరి ఒక మంచి విషయాన్నైతే మీతో చెప్తానన్నాను గదండీ. నేను ఏదైనా గానీ అది అనుభవించిన తర్వాత నేను దానిలో ఎంతో కొంత నేర్చుకున్న తర్వాతే ఏ విషయాన్నైనా ఇతరులతోటి చెప్పడానికైతే ఇష్టపడతాను. అది మనం చూడకుండా, చెందకుండా దేని గురించి కూడా మనం చెప్పకూడదు గదండీ. అందుకని నా చుట్టూ ఎలాంటి పరిస్థితులొచ్చినా గానీ ఆ పరిస్థితుల్లో దానికి తగినట్టుగా ఒదిగిపోవడం నాకైతే దేవుడిచ్చిన ఒక వరమనైతే అనుకుంటానండి. అది నాకు అనుకూలంగా ఉంటేనే దాంట్లో ఉండడం, అది నాకు అనుకూలించకపోతే దాన్ని వదిలిపెట్టేయడం అయితే నేను అస్సలు ఒప్పుకోనండి. అదెంత కష్టమైనా గానీ ఇష్టపడి మరీ అందులో ఒదిగిపోవడానికే జూస్తాను. చుట్టూ ఉన్న పరిస్థితులు నాకు అననుకూలంగా ఉన్నా గానీ అనుకూలంగా మార్చుకోవడానికే చూస్తాను. అందులో ఒదిగిపోవడానికే చూస్తాను. అడ్జస్ట్‌మెంట్ అంటారు గదండీ! సర్దుకుపోవడం అదనమాట. సాధారణంగా మనం పుట్టి పెరిగిన వాతావరణమే అందుకు కారణం గావచ్చండి. మనం ఏ పరిస్థితుల్లో ఉన్నా గానీ ఆ పరిస్థితికి కారణం అంతో ఇంతో మన పుట్టిన సందర్భము, ఇంకా మనం పెరిగిన పరిస్థితులు, ఆ వాతావరణం ప్రభావమే మన జీవితం మీద పడుతుందంటారు గదండీ! అలాంటి పరిస్థితులు గుండా మేము కూడా వెళ్ళామండి. అంటే చిన్నప్పుడు అంతో ఇంతో అందరూ కూడా పేదరికంలో నుంచే పుట్టి పెరుగుతారు గదండీ! మాలాంటి విలేజెస్‌లో అయితే అలాంటివి కనబడుతూనే ఉంటాయి ఇప్పటికి కూడా. ఎందుకంటే పుట్టుకతోటే ఎవరు కూడా ధనవంతులు కాలేరు కదండీ. చిన్నప్పుడు అంతో ఇంతో అమ్మా నాన్న దగ్గర నేర్చుకున్న మంచి బుద్ధులు ఏవైనా ఉన్నాయంటే అవి నాకు ఒక రకంగా చెప్పాలంటే ఆ పేదరికం నుంచి వచ్చినవేనండి. అమ్మా నాన్న అయితే కూలి పనికి వెళ్ళే అటువంటి వాళ్ళు. ఇప్పుడు ఉన్న తల్లిదండ్రులు అయితే సాధారణంగా ఏ చేతి పనిలో, ఏ వృత్తిలో, ఏ ఉద్యోగాలో ఏవో ఒకటి చేసుకుంటున్నారు. పేరెంట్స్ ఉంటున్నారంటే వాళ్ళ పిల్లలైతే ఇంకాస్త బెటర్‌గా ఆలోచిస్తారు కదండీ. మరి ఒక కూలి పనికి వెళ్ళే తల్లిదండ్రుల కడుపులో నుంచి వచ్చిన మేమైతే మరి అమ్మా నాన్న కన్నా బెటర్‌గా ఉండాలని అయితే ఎప్పుడూ ఆలోచించలేదు. కానీ వాళ్ళు చదివించారు, చదువుకున్నాము. అంతో ఎంతో విజ్ఞానంతో పాటు జ్ఞానం కూడా సంపాదించుకోవాలి కదండీ చదువుకుంటున్నామంటే. ఆ జ్ఞానం చాలులే అండి. ఉద్యోగానికైతే ఫుల్ స్టాప్ పెట్టేశాననమాట. ఇక ఆఫ్టర్ మ్యారేజ్ ఏముంటుందండి, ఈ పిల్లలు, ఇంకా ఇల్లు, వాకిలి ఇవే కదా నా ఆస్తి, అంతస్తు. ఇక వీటిని చక్కదిద్దుకొని, చక్కబెట్టుకొని వీటిలో నిమగ్నం అయిపోవడమే జీవితం అయిపోయింది. ఈ జీవితాన్ని సార్థకత చేసుకోవాలంటే అంతో ఎంతో మనకి కాస్త ముందు చూపు ఉండాలి, తెలివి ఉండాలి, జ్ఞానం ఉండాలి. అన్నిటికీ మించైతే మంచితనం ఉండాలి, సహనం ఉండాలి, ఓర్పు ఉండాలండి. ఇవన్నీ ఉంటేనే కదా మనం ఒక ఇంటికి ఇల్లాలిగా, బాధ్యత కలిగిన తల్లిగా, భార్యగా, ఇంకా మన కర్తవ్యాన్ని అయితే మనం ఇంకా ఎలా ఎలా ఉండాలనేది నిర్వర్తించగలం కదండి. మనం జీవితంలో ఎలా ఉండాలో, ఎలా ఉండకూడదో నేర్పించేది మన పుట్టుకేనండి. అంటే కొందరు ధనవంతులుగా పుట్టొచ్చు, కొందరు మధ్యతరగతి ఇంట్లో పుట్టొచ్చు, కొందరు పేదరికంలో పుట్టొచ్చు, కొందరు ఇంకా నిరుపేద కుటుంబంలో పుట్టొచ్చండి. ఇప్పుడైతే అలా నిరుపేదలంటూ ఎవరుంటున్నారండి? ఎవరు ఉండట్లేదు. అందరూ అంతో ఇంతో కలిగిన వాళ్ళే ఉంటున్నారు. ఇంకా మేము కూడా మరీ అంత చెప్పుకోదగ్గ పేదరికం కాకపోయినా మేము కూడా పేదవాళ్ళమేనండి. ఇప్పుడు మేమున్న పరిస్థితి అయితే అంత కాకపోయినా 90స్‌లో పుట్టిన వాళ్ళు ఎవరైనా అంతో ఇంతో పేదరికం నుంచే బయటకైతే వస్తారండి. అంటే జీవితంలో
90స్లో పుట్టిన వాళ్ళ జీవితం ఎవరిదైనా సరే కాస్తంత పేదరికంలో మగ్గి బయటకు వచ్చిన వాళ్ళని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే నాలాగా అందరూ ఉండాలనేమీ లేదులేండి. కానీ అప్పట్లో ఆ పరిస్థితులు అలా ఉండేవి. తాటాకు ఇళ్ళు అందరివి కూడా. తాటాకింట్లో ఎవరుంటారండి? పేదవాళ్ళే కదా! ఏమోలేండి, కొందరైతే ఇష్టంగా కట్టుకునే వాళ్ళు కూడా ఉంటారు. మనం ఎవరిని ఏమీ అనకూడదు. కానీ మా గురించి నేను చెప్పుకోవడానికైతే అలా ఆ వర్డ్ వాడవలసొచ్చింది. ఇప్పుడున్న పరిస్థితులను బట్టి ఆ రోజులు తలుచుకుంటూ ఉంటే అది పేదరికమే అని నాకు అనిపించిందండి. ఎందుకంటే అప్పుడు అంత ఉండేది కాదు. అంత లేకుండా ఉండేది కాదు. తినడానికి ఉండేది. కానీ వెనకేసుకోవడానికి ఆరాటం మాత్రం ఉండేది కాదండి. ఏ రోజు కూలి పని ఆ రోజునే పిల్లల కోసం ఖర్చు పెట్టేవారు అమ్మ, నాన్న. అలాంటి పరిస్థితుల్లో ఉండి కూడా పిల్లల్ని చదివించుకోవడానికే చూసారండి ప్రతి ఒక్కరు కూడా. మా అమ్మ, నాన్నే కాదు, మాలాంటి వాళ్ళు చాలామంది ఆ రోజుల్లో మా చుట్టుపక్కలోళ్ళు ఉంటారు కదండీ! ఆ రోజులకి, ఇప్పుడున్న రోజులకి పోల్చుకుంటే అసలు సంబంధమే లేదండి. ఎవరైనా సరే అంతో ఇంతో మంచిగా ఉంటున్నారు. కానీ ఆ 90స్లో డేస్ అయితే నా దృష్టిలో మాత్రం చాలా చాలా అమూల్యమైనవండి. ముత్యాల కంటే అమూల్యమైనవి. ఎందుకంటే ఆ రోజులు మళ్ళీ మళ్ళీ రమ్మన్నా రావు. ఉండి లేక తిన్నా కానీ ఆ సంతోషమే వేరు, ఆ సంబంధాలే వేరు, ఆ బంధాలే వేరండి. ఆ ప్రేమలు ఇప్పుడు ఎక్కడున్నాయండి? ఇప్పుడు ప్రతి ఒక్కరికి కూడా ఎలా కావాలంటే అలా ఆ విధంగా డిజైన్ చేసుకుని అయితే ఇల్లు కట్టించుకుని అందులో ఒక మాదిరిగా ఉండలేదులేండి. డెకరేషన్స్ అయితే అంత అందంగా తీర్చిదిద్దుకుంటున్నారు ఇల్లు. కానీ ఆ రోజుల్లో మట్టిళ్ళండి. మట్టిళ్ళు, తాటాకిళ్ళే ఉండేవి. అయినా కానీ అందులో ఎంత ప్రశాంతమైన వాతావరణం ఉండేదోనండి. ఫ్యాన్ ఉండేది కాదు, కరెంట్ ఉండేది కాదు. ఆ కెరోసిన్ లైట్ తోటే చదువుకునేవాళ్ళం. ఆ లైట్ దగ్గర అయితే నేను కూడా చదువుకున్నానండి. చిన్నప్పుడు బాగా ఎలిమెంటరీ స్కూల్లో ఉన్నప్పుడైతే మాకు కరెంటు కూడా లేదు. కానీ ఆ రోజుల్ని తలుచుకుంటూ ఉంటే ఇప్పుడైతే నాకు ఈ రోజులు ఎందుకా అనిపిస్తుంది. ఎంత లైటింగ్ మధ్యలో ఉంటున్నాము, ఇంత ఫెసిలిటీస్ మధ్యలో ఉంటున్నాం, కానీ ఆ ప్రేమలు అనేవి ఇప్పుడు ఎక్కడ కూడా కనిపించట్లేదండి. ఇల్లు చాలా ఇరుగ్గా ఉండేది. ఎక్కువ మంది కూడా మెసలడానికి ఉండేది కాదు. అయినా కానీ ఎక్కడ పడుకునేవాళ్ళమో, ఎలా తినేవాళ్ళమో, ఎలా బ్రతికేవాళ్ళం అనేది ఒక క్వశ్చన్ లాగానే అనిపిస్తుందండి నాకు ఇప్పటికీ కూడా. ఇంకా ఇప్పుడైతేనా మనిషికొక రూమ్ అండి. రూమ్‌లో ఎన్ని ఫెసిలిటీస్, ఎన్ని వసతులు ఉంటున్నాయి. అప్పుడైతే చీకటి పడే టైంకైతే సందకాడే వండేసుకొని తలొక ముద్దయితే కడుపు నిండా తినేసి ఏదో ఒకటి పిచ్చాపాటి మాట్లాడుకుంటూ మంచి మంచిగా కథలు చెప్పేవారు ఆ రోజుల్లో. ఆ కథలు వింటూనే హాయిగా నిద్ర పట్టేసేది. ఇప్పుడైతే ఫ్యాన్ లేకపోతే నిద్ర పడుతుందండి అసలు? మనిషి బ్రతికేదే కరెంటుతోటండి. ప్రతీది కూడా కరెంటు మీదే ఆధారపడి బ్రతుకుతున్నాము. కాదండోయ్! మనిషి బ్రతికేదే ఫోన్ తోటన్నమాట. అలా అయిపోయింది. అప్పుడైతే ఏడవకుండానే నిద్రపోయేవారు. తెల్లవారుజామున 4కే లేచేసేవారు. ఇప్పుడైతే 10 అయినా పడుకోవడానికి ఉండట్లేదు. పొద్దున్నే లేవాలంటే చాలా కష్టమైపోతుంది. జీవితం ఇలా కంప్యూటర్‌లా ఉరుకుల పరుగుల్లాగా అయిపోతుందండి. అప్పుడు ఎంత ప్రశాంతంగా ఉండేదో జీవితం. ఇప్పుడు కూడా అలాంటి రోజులొస్తే బాగుండనిపిస్తుందండి. కానీ ఆ రోజులు ఎవరిష్టపడతారు చెప్పండి? మళ్ళీ ఆ పేదరికంలోకి వెళ్ళాలంటే ఎవరికైనా ఇష్టమంటారా? నేను మాత్రం ఆ పేదరికంలో ఉండడానికైతే చాలా చాలా ఇష్టపడతానండి. నీకేమైనా పిచ్చి పట్టిందక్కా? ఎందుకలా అంటున్నావనైతే మీరు అనుకోవచ్చు. ఎందుకంటే అందులో నుంచే నేను నేర్చుకున్న పాఠాలైతే జీవితంలో నేను ఎలా బ్రతకాలో నాకు నేర్పించాయి కాబట్టి నేను ఆ పేదరికాన్ని ఎక్కువ ఇష్టపడతాను. ఇప్పుడు మనకి ఎంతున్నా కానండి ఆ రోజుల్ని మరలా తీసుకురాలేము. ఎందుకంటే అవి గడిచిపోయిన రోజులు కాబట్టి చాలా చాలా మంచి రోజులు. ఇప్పుడు జరిగేవన్నీ కూడా అంత దారుణాలండి. ఇంత దారుణాల మధ్యలో బ్రతికే కన్నా అలాంటి ప్రదేశంలో అలాంటి ప్రశాంతమైన బ్రతుకు బ్రతకడమే మంచిదనిపిస్తుంది నాకైతే. ప్రపంచంలో ఉండే వింతలు, అద్భుతాలు చూడడానికి ఎక్కడికెక్కడికో వెళ్తారండి చాలా డబ్బు ఖర్చు పెట్టి. కానీ 90స్‌లోకి ఒక్కసారి వెళ్ళి చూస్తే తెలుస్తుందండి అద్భుతం అంటే ఎలా ఉంటుందో. ఒక్కసారి వెళ్ళడానికి అవకాశం ఉంటే వెళ్ళాలనిపిస్తుంది. జీవితంలో తీరని కోరిక ఏదైనా ఉందంటే ఆ బాల్యమేనండి. ఆ బాల్యంలో గడిపిన క్షణాలు, ఆ రోజులనే తలుచుకుంటూ చాలా వరకైతే నేను లైఫ్‌ని లీడ్ చేసేస్తాను. ఇప్పుడున్న రోజులైతే నాకు అస్సలు నచ్చవు. కానీ కాలంతో పాటు మనం కూడా బ్రతకడం తప్పదనమాట. అందుకని ఈ జీవితాన్ని ఇలా నెట్టుకొచ్చేస్తున్నాను. మరి పిల్లలు వీళ్ళు ఉంటారు కదండీ! వీళ్ళని పెంచడం, పెద్దవాళ్ళని చేయడం, వీళ్ళకొక జీవితాన్ని ఇవ్వడమే మన కర్తవ్యం. ఇంకా మన ముందున్నది ఇంకేముంటుందండి? ఏముంది అంత అద్భుతమని అయితే మీరు అనుకోవచ్చు. అప్పుడు బ్రతికే బ్రతుకు ఎలాంటిదంటేనండి అన్నీ కష్టాలు. ఆ కష్టాలు అమ్మ వాళ్ళు పడుతూ ఉంటే మనం కూడా చూసైతే చాలా వరకు వాళ్ళ కష్టాలు అనుకోకుండానే మనకు కూడా అర్థమైపోతాయండి. వాళ్ళు ఆర్థికంగా కావచ్చు, ఏవైనా ఇబ్బందులు వచ్చినప్పుడైతే అంతా కలిసి ఒక గ్రూప్‌గా కూర్చొని డిస్కషన్ చేసుకుంటూ ఉంటారు కదండీ! ఆ రోజులు ఇప్పటికీ గుర్తే. అలా
కుటుంబం మొత్తం ఒక దాని మీద అయితే ఆలోచించుకొని ఏదైనా చేయాలంటే అలా నిర్ణయాలు తీసుకునేవారు, ఆలోచించుకునేవారు. కానీ ఇప్పుడు అలాంటిది ఏమీ లేదండి. ఎవరి నిర్ణయాలు వాళ్ళవే. భార్య నిర్ణయం భార్యదే, భర్త నిర్ణయం భర్తదే, పిల్లల నిర్ణయం పిల్లలదే. ఇంకా అలా ఉండడం నాకు ఎంత మాత్రం ఇష్టం ఉండదండి. ఒక విషయం గురించి మనం కుటుంబానికి సంబంధించిందైతే అది అందరితో చర్చించి అందరూ ఫైనల్ డెసిషన్ తీసుకుని ఓకే అనే వరకు కూడా ఆ పని జోలికి నాకు అస్సలు వెళ్ళబుద్ధి కాదు. ఇంకా ఆ రోజుల్లో అయితే ఎంత కష్టపడినా గానీ ఎంతో కొంత అయితే లోటనేది కనిపించేదండి. పుస్తకాల దగ్గరో, యూనిఫామ్ దగ్గరో ఏదో ఒకటి కొరతగా అనిపించేది. వెయిట్ చేయాలని అయితే అమ్మ వాళ్ళు చెప్తూ ఉంటారు కదండీ! రేపు కొనిస్తాను, రేపు కొనిస్తానని. ఆశగా రేపు అడిగితే రేపు అలా ఎన్నో రోజులు ఎదురు చూసిన క్షణాలైతే చాలానే ఉన్నాయండి. ఈవెన్ ఒక పెన్ను కొనుక్కోవాలన్నా గానీ ఆ రోజుల్లో వెయిట్ చేయక తప్పదనమాట. ఆ పెన్నంత అమూల్యమైనదిగా అనిపించేదండి. ఒక రీఫిల్ కొనుక్కోవాలన్నా గానీ దానికి రూ. 1 రూపాయి అయినా గానీ ఖర్చు పెట్టి కొనుక్కోవాలి. ఆనందం తెలియదండి. ఇప్పుడు పిల్లలకి పెన్నులు కట్టలు కట్టలు తీసుకొస్తున్నాము. ఎరేజర్స్ అయినా, పెన్సిల్స్ అయినా, ఇంకా కణికలైనా సరే బాక్సులు తీసుకొచ్చి వాళ్ళ ముందు పెడుతున్నాం. వాళ్ళకసలు ఏమీ తెలియట్లేదండి. కానీ ఆ రోజుల్లో ఒక పెన్ను కొనుక్కునేవాళ్ళం. పావలా పెట్టి ఒక కణిక కొనుక్కునేవాళ్ళం. కానీ అవి ఎంత అమూల్యమైనవోనండి. కానీ ఈ రోజుల్లో అన్నీ డబ్బాలు పెట్టెలు కొనేసినా ఎవరికి ఇంత కూడా సంతోషం లేదు. వాల్యుబుల్‌గా చదువుకోవాలన్న ఆలోచనే లేదండి. కానీ మా వాళ్ళని అలా పెంచడానికి నాకు ఎంత మాత్రం ఇష్టం ఉండదు. ఎందుకంటే నేను పుట్టి పెరిగిన వాతావరణం నాకు కష్టం విలువ ఏంటో తెలిసేలా చేసిందండి. అమ్మ నాన్న పడే కష్టమైతే కళ్ళారా చూశాను కాబట్టి నేను వాళ్ళని ఏమాత్రం కూడా కష్టపెట్టకూడదనే ఆలోచించి అయితే అలా చదువుకుంటూ పెద్దదాన్ని అయిపోయాను. అంటే మనకు కావాల్సింది కొనిస్తారు వాళ్ళు. కొనివ్వకుండా ఉండరండి. కానీ మనం వాళ్ళ కష్టాన్ని కూడా అర్థం చేసుకోవాలి కదా! నేను పట్టిందే పట్టు నాకు ఇప్పుడే కావాలని అయితే ఎప్పుడు కూడా శబ్దం చేసి అయితే ఏది కొనించుకోలేదు. వాళ్ళు ఇచ్చే వరకు ఆగాను, వెయిట్ చేశాను. ఇంకా నేను చదువుకోవడానికి అవసరమైన వస్తువుల విషయంలో కూడా నేను వెయిట్ చేసిన రోజులు చాలానే ఉన్నాయండి. ఒక పుస్తకం కొనాలన్నా, ఒక అట్ట కొనాలన్నా, పెన్ను కొనాలన్నా అలా అవి జీవితంలో చాలా వాల్యుబుల్ డేస్ అండి. వాల్యుబుల్ థింగ్స్ కూడా అవి నా దృష్టిలో అయితే. కానీ ఇప్పుడైతే అవన్నీ కూడా ఎక్కడున్నవి అక్కడే ఉన్నట్టుంటాయి. వాటిని చూస్తాను మా పిల్లలకి కొనిచ్చినప్పుడు. కానీ ఆ రోజుల్లో నేను వాటి కోసం ఎంతలాగా ఎదురు చూశానో ఇప్పుడు వాటిని చూస్తే గుర్తొస్తుంది. కానీ మా వాళ్ళు అడగగానే తెచ్చిచ్చేస్తుంటే వాళ్ళకి ఏమర్థమవుతుందండి మన కష్టం అర్థమవుతుంది కదా! అందుకని వాళ్ళకి కూడా కాస్త తెలియాలి. ఎందుకంటే నేను పుట్టి పెరిగిన వాతావరణం నాకు నేర్పించింది జీవితంలో ఎలా బ్రతకాలో, ఎలా బ్రతకూడదో. మరి నా పిల్లలకు కూడా తెలియాలి కదా! ఒక్కొక్కసారి నొక్కుపడుతూ ఉంటాము రేపు అనేసి. ఎందుకంటే మన దగ్గర ఉన్నదని వెంటనే తీసుకొచ్చి వాళ్ళ ముందు పెట్టామంటే వాళ్ళకి కష్టం విలువ అస్సలు తెలియదండి. పిల్లలకి నేను ప్రతి ఒక్కటి కూడా చెప్తూ ఉంటాను. ఇలా ఉండాలి, అలా ఉండకూడదు. కష్టం అంటే ఇలా ఉంటుంది డాడీ. పొద్దస్తమాను పని చేస్తేనే మనకి తినడానికి వస్తుంది. మనకి ఏదైనా వస్తువు కావాలన్నా కొనుక్కోగలం. మీకు ఫీజులైనా, యూనిఫామ్ అయినా ఏవైనా కానీ ఆయన తెచ్చిస్తేనే మనకి అవుతుంది. లేదంటే మరి ఎక్కడి నుంచి వస్తాయి? కాస్త ఆగాలి, వెయిట్ చేయాలని అయితే చెప్తూ ఉంటాను. ప్రతి తల్లిదండ్రి పిల్లలతో ఇలా మరి షేర్ చేసుకుంటారో లేదో తెలియదు కానండి. నేను మాత్రం ఖచ్చితంగా చెప్తాను. ఎందుకంటే తల్లిదండ్రి పడే కష్టం విలువ వాళ్ళకి కూడా తెలియాలి. అన్నీ మన బిడ్డలకి నిప్పు కలగకుండా మేము ఇంత కష్టపడ్డాం కదా! మేము అనుకున్నవి ఏమీ కొనిచ్చుకోలేకపోయాం మా తల్లిదండ్రితోటి. కనీసం నా పిల్లలకైనా నేను అన్నీ కొనిచ్చేయాలి. ఏది లోటు లేకుండా నేను నా జీవితంలో పిల్లల్ని మాత్రం కష్టపడకుండా చేయాలని అయితే ప్రతి తల్లిదండ్రి అనుకుంటూ ఉంటారండి. అంటే మనం పడిన కష్టం మన పిల్లలు పడకూడదనే కోరుకుంటాం కదండీ! అది మాత్రం నేను అస్సలు కోరుకోను. నేను పడిన కష్టం ఏదైనా ఉందంటే అది పిల్లలు కూడా పడే తీరాలని అయితే కోరుకుంటానండి. ఎందుకంటే ఈ జనరేషన్ అలాంటిదండి. అసలు ఎలాంటి జనరేషన్‌లో బ్రతుకుతున్నామంటే చాలా భయంకరమైన జనరేషను. ఈ ఆధునిక యుగంలోకి వచ్చాక అంతా ఫోను, కంప్యూటరు తప్పించి పిల్లలకి వేరే ప్రపంచం ఏమీ తెలియట్లేదు. మనం అంతో ఎంతో 90s వాళ్ళం కాబట్టి కాస్తంత లోకజ్ఞానం అంటే ఏంటో తెలుసు. బిడ్డలకు ఇప్పుడు అసలు ఏమీ తెలియట్లేదండి. ఉత్తి ఫోనును, కంప్యూటర్ ఉంటే సరిపోతుంది. ఏదో మనం పంపిస్తున్నాం కాబట్టి స్కూలుకెళ్తున్నారు. ఇక ఉద్యోగాలు అవి చేస్తూ ఉంటారు. ఎక్కడెక్కడికో వెళ్ళిపోతారులేండి. అక్కడే కదండీ సమస్య మొదలయ్యేది. వాళ్ళు ఎక్కడెక్కడికో వెళ్తారు. స్థిరపడిపోతారు జీవితంలో. ఆడపిల్లలైతే పెళ్ళిళ్ళు అవుతాయి. లేదంటే ఉద్యోగాలు చేసుకొని మరీ పెళ్ళిళ్ళు చేసుకునే వాళ్ళు ఉంటారు. ఇంక ఏదేమైనా జీవితంలో బ్రతకక మానవం కదండీ! వాళ్ళకి కూడా పిల్లలు పుడతారు. నెక్స్ట్ జనరేషన్ అనేది మొదలవుతుంది. ఇంకా వీళ్ళకే కష్టం విలువ తెలియనప్పుడు వాళ్ళ పిల్లలకి ఏం తెలుస్తుందండి? ఇలా జనరేషన్ అలా తెలియలేని జనరేషన్‌లా మొదలైపోతుంది కదా! అసలు కష్టం అంటే ఏంటోనే తెలిస్తేనే కదండీ తెలివనేది వాళ్ళకి ఉందో లేదో తెలుస్తుంది. అంటే కష్టపడితేనే తెలివున్నట్టా అని క్వెషన్ చేయొచ్చు. నిజంగా తెలివైన వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే వాళ్ళు అంతో ఎంతో కష్టపడితేనే గానీ ఆ తెలివితేటలనేవి వాళ్ళకు వచ్చినవైతే కాదని నేను అనుకుంటానండి. కష్టం విలువ తెలిస్తేనే కదండీ మనము జీవితంలో ఎలా ఉండాలో, ఎలా
ఉండకూడదో తెలుస్తుంది. ఆ కష్టం విలువ తెలియాలంటే మనం అంతో ఎంతో కష్టాల్లో నుంచి బయటకు వచ్చిన వాళ్ళమైతేనే ఆ కష్టం విలువ తెలుస్తుంది. అంతేకాని మనం పుట్టింది, పెరిగింది అంతా కూడా లోటు లేని జీవితంలో అయితే ఇంకా కష్టం విలువ ఎక్కడ తెలుస్తుందండి. అందుకనే ఇప్పుడున్న జనరేషన్‌కి తగ్గ పిల్లలు ఎవరికీ కూడా కష్టం విలువ అంటే ఏమీ తెలియకుండానే పోతుందండి. పేదరికం ఎక్కడుంటుందండి కష్టం విలువ తెలియాలంటే. అంతో ఎంతో మనం తిన్నా, తినకపోయినా, మనకున్నా లేకపోయినా పిల్లలకు మాత్రం అన్నీ కొనిచ్చేయాలనే చూస్తాము. మన సంపాదన అంతంత మాత్రమైనా గానీ వాళ్ళడిగింది అబ్బాయి అడిగాడు కదా అనేసి మనం అప్పు చేసైనా సరే వాళ్ళకివ్వడానికే చూస్తాము. ఏదడిగినా గానీ వెంటనే తీసుకొచ్చేసి వాళ్ళ ముందు పెట్టేస్తామండి. అలా చేస్తే వాళ్ళకి మనం ఎంత కష్టపడుతున్నామో, ఎన్ని రెక్కలు ముక్కలు చేసుకొని వాళ్ళకిస్తున్నామనేది వాళ్ళకర్థం కాదు. అమ్మ ఉదయాన్నే లేచి ఇలా వంట చేసుకొని పిల్లలకి కడుపు నిండా భోజనం పెట్టి పంపించాలనుకుంటుంది. కానీ ఉరుకు పరుగున వాళ్ళు వెళ్ళిపోతారు తినకుండా. తల్లి ఎంత బాధపడుతుందో ఎవ్వరికి అర్థం కాదు. అంత కష్టపడి పొద్దున్నే లేసి వండాలంటే పొయ్యి దగ్గర కూర్చొని ఎంత కష్టమండి అది. ఇప్పుడంటే గ్యాసులొచ్చాయి. ఒకప్పుడైతే పొయ్యిల మీదనే ఊదుకుంటూ ఆ పొగలో పడే అలానే పిల్లల కోసం వండి పెట్టుకునేవారు మహాతల్లులు. కానీ ఇప్పుడు అంతో ఎంతో సుఖమనేది వచ్చింది స్టవ్ వల్ల. ఆడపిల్లలైనా మగపిల్లలైనా గమనించాలండి. తల్లి చేసే పని ఎంత కష్టపడుతూ చేస్తుందో ఆడపిల్లలు తెలుసుకోవాలి. తండ్రి చేసే పనిలో ఎంత కష్టం ఉంటుందో మగపిల్లలు తెలుసుకోవాలి. తండ్రి ఎంత కష్టపడైనా సరే కొడుకుని ఎందుకు చదివించుకుంటున్నాడండి. తన కష్టం కొడుకు పడకుండా ఉండాలనే కదా. కానీ ఈ క్రమంలో అయితే పిల్లలకి ఎంత మాత్రం కూడా కష్టం కలగకుండా, కనీసం మనసుకు కూడా ఇంత కూడా బాధ కలగకుండా పెంచడానికే చూస్తున్నారు ఇప్పుడున్న జనరేషన్ తల్లిదండ్రులైతే. ఎవరికి ఉండేది వాళ్ళకు ఉంటుందిలేండి. ఉన్నదాంతోటైతే పిల్లల్ని చూసుకోవడం అందరికీ సంతోషమే. కానీ ఇలా మాలాంటి వాళ్ళైతే విలేజెస్‌లో ఉండేవాళ్ళమైతే పిల్లల్ని అంతో ఎంతో కష్టం విలువ నేర్పకుండా మాత్రం అస్సలు ఉండకూడదనే నేను అనుకుంటానండి. నేర్పడానికి అది ఏమైనా పాఠమా అని అనుకోవచ్చు. పాఠం కాకపోయినా, అభ్యాసం కాకపోయినా కానండి, జీవితం కదండీ. వాళ్ళు జీవించాలి, వాళ్ళ పిల్లల్ని పెంచాలి. వాళ్ళు కూడా తల్లిదండ్రులనైనా మనల్ని కూడా చూసుకోవాలంటే వాళ్ళు ఎన్ని తెలివితేటలు కలిగిన వాళ్ళై ఉండాలండి. మనకి పుట్టుకతోనే ప్రతి వాళ్ళకి కూడా తెలివితేటలు వచ్చేవి. తల్లిదండ్రులను బట్టి, ఇంకా పెరిగిన వాతావరణాన్ని బట్టి, పేరెంట్స్‌ని బట్టి, వాళ్ళు చేసే పనులను బట్టి, వాళ్ళు ఎలా ఉంటున్నారో, ఎలా బ్రతుకుతున్నారో దాన్ని బట్టి పిల్లలకు కూడా ఒక అవగాహన వస్తుందండి. పుట్టింది, పెరిగింది కూడా గోల్డెన్ స్పూన్ అయితే వాళ్ళకి ఇంకా జీవితంలో ఏమీ కూడా ఆలోచించవలసిన అవసరమే ఉండదనుకోండి. కానీ అందరూ అలా ఉండలేరు కదండీ. గోల్డెన్ స్పూన్‌తో పుట్టేవాళ్ళు వేళ్ళ మీద కూడా ఉండరు. కానీ జీవితంలో ప్రతి ఒక్కరు కూడా కష్టపడే తీరాలి. 100 మందిలో ఒకళ్ళు ఉంటారేమోలెండి అలాంటి వాళ్ళు. మిగతా వాళ్ళందరూ 99 మంది కష్టపడవలసిందే కదండీ. ఇలా కష్టపడుకుంటూనే జీవితాన్ని వెళ్ళబుచ్చుకోవాలన్నమాట. ఎంత చదివినా, ఎంత ఉద్యోగం చేసి, ఎంత డబ్బు సంపాదించినా మానసికంగాను, శారీరకంగాను కష్టపడతారు. కొందరు శారీరకంగా అయితే, కొందరు మానసికంగా కష్టపడాలి. అలా కంప్యూటర్ ముందు కూర్చొని మానసికంగా శ్రమే కదండీ అది. ఏదో ఫ్యాన్ కింద కూర్చొని కష్టపడిపోకుండా చక్కగా ఉద్యోగం చేసేస్తున్నాడు అనుకుంటారు కానీ, మానసికంగా శ్రమ అంతా కూడా ఆ కంప్యూటర్ ముందు పెట్టాలంటే అది అంత ఈజీ కాదు. శరీరంతో కష్టపడతారు పొద్దస్తమానం ఎండలో ఒళ్ళంతా అలసిపోయేలాగా. అది శరీరమే అలుస్తుంది కానీ మనసుకి ఏమాత్రం కూడా బాధ ఉండదు. ఎవరు చేసే పనులు వాళ్ళకు ఉంటాయిలేండి. కానీ దాని విలువ కూడా పిల్లలకి అర్థమయ్యేలాగా మనం చెప్పుకోకపోతే తల్లిదండ్రులుగా వాళ్ళకి ఇంకా మనం ఏమి నేర్పించగలమండి. మన కష్టం విలువ తెలుసుకున్నప్పుడు మన పిల్లలు పెరిగి పెద్ద అయిన తర్వాత మనం అంటే ఏంటో వాళ్ళకి ఏం తెలుస్తుంది, మనల్ని ఎలా గౌరవిస్తారు, మనం జీవితంలో ఏమేం చేసామో వాళ్ళ కోసం వాళ్ళు ఏం గ్రహిస్తారు. మనం ఏదో చేసామని వాళ్ళు తిరిగి మనకు అదే చేయాలని అయితే కాదు. అంతో ఎంతో జ్ఞానం వాళ్ళకి రావాలంటే కష్టం ఎలా ఉంటుందో వాళ్ళకి తెలిసేలా చేయడమేనండి తల్లిదండ్రులుగా మన బాధ్యత. తర్వాత ఇంకా దేవుడే ఉన్నాడు, వాళ్ళ జీవితం వాళ్ళది. అంబానీ ఇంట్లో పుడితే బాగుండనైతే ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. కానీ నేను మాత్రం ఒక పేదవాని కూతురిగానే పుట్టాలని కోరుకుంటానండి. ఎందుకంటే ధనవంతుని ఇంట్లో పుడితే కష్టం విలువ తెలుస్తుందో లేదో తెలియదు కానండి, ఒక పేదింట్లో పుడితే మాత్రం తప్పకుండా తల్లిదండ్రులు పడే కష్టం అనేది ఏంటో తెలిసి జీవితంలో ఎలా బ్రతకాలో, ఎలా బ్రతకూడదో నేర్పిస్తుందని అయితే నేను అనుకుంటున్నానండి. ఎవ్వరూ నేర్పించిన అవసరం లేదండి. చిన్నప్పటి నుంచి మనం పుట్టి పెరిగిన వాతావరణమే మనం జీవితంలో ఎలా ఉండాలో, ఎలా ఉండకూడదో మనకి నేర్పిస్తుంది, మనల్ని నడిపిస్తుందని అయితే నేను నమ్ముతాను. ఇలా నేను పుట్టి పెరిగిన వాతావరణం అయితే నాకు చాలా ఇష్టం అండి. ఎందుకంటే నాకు అది చాలా నేర్పించింది. ముఖ్యంగా ఎలా మాట్లాడాలో, ఎలా ఓర్పు కలిగి ఉండాలో, ఎలా సహనం కలిగి ఉండాలో, ఇంకా జీవితంలో నేను ఎలా ఉండకూడదో నేర్పించిందండి. నాకు జీవితంలో ఇన్ని నేర్పించిన నా చిన్నప్పటి జీవితం అంటే నాకు చాలా చాలా ఇష్టం అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.